మిస్టర్ బీస్ట్ మనందరికీ తెలుసు మిస్టర్ బీస్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్ అని. అలాగే మన తెలుగు కమ్యూనిటీలో ఒక మిస్టర్ బీస్ట్ ఉన్నాడు. అతనే హర్ష సాయి ఫర్ యూ. నాట్ ఓన్లీ తెలుగు, హిందీలో 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ తమిళ్లో 9 మిలియన్ సబ్స్క్రైబర్స్, కన్నడలో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎలా ఇంతమంది సబ్స్క్రైబర్స్ తో డిఫరెంట్ లాంగ్వేజ్ లో యూట్యూబ్ ను డామినేట్ చేస్తున్నాడు? అండ్ హర్ష సాయి యూట్యూబ్ స్ట్రాటజీను మన ఛానల్లో అప్లై చేసి ఎలా గ్రో అవ్వాలి? మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాతో ఎవరు కమ్యూనిటీగా మారుతారో అలా అయ్యేవారు లెట్స్ గ్రో టుగెదర్ అని కామెంట్ చేయమని చెప్పా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ కామెంట్ చేసినందుకు. అందుకోసం అలా కామెంట్ చేసిన వారిలో ఒక ఛానల్ను ప్రమోట్ కూడా చేద్దాం అనుకున్నా. ఆ ఛానల్ నేమ్ ఇస్ రియల్ ఆరా. ఈ ఛానల్లో బ్రో సోషల్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నాడు. మన సపోర్ట్ బ్రోకి కావాలి. అందుకోసం ఆ ఛానల్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చా, జస్ట్ చెక్ ఇట్ అవుట్. హర్ష సాయి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది ఒక నార్మల్ వీడియోతో. హ్యూమన్ బాడీను డైట్తో ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఆ వీడియో టైటిల్ వచ్చేసి హర్ష సాయి ఫస్ట్ యూట్యూబ్ వీడియో అబౌట్ A to Z డైట్. అలా 2019 జూలై 5న ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ 1 వీక్ ఆ వీడియోకి 100K వ్యూస్ వచ్చాయి. అలా హర్ష సాయి బాడీలో ఫ్యాట్ లెవెల్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేయాలి అనే వీడియోస్తో పాటు మనుషుల సైకాలజీ గురించి లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా చేయడం మొదలుపెట్టాడు. అబ్సల్యూట్లీ మనందరికీ తెలుసు లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్కి రీచ్ ఎక్కువ. అలా షార్ట్ వీడియోస్ చేస్తూ 700K సబ్స్క్రైబర్స్ను గెయిన్ చేశారు. బట్ లాక్డౌన్లో హర్ష సాయికి ఒక అమేజింగ్ ఐడియా వచ్చింది. అదేంటంటే నార్మల్గా కార్స్ అందరూ EMI లేదా క్యాష్ పే చేసి కొంటారు. బట్ ఇక్కడే హర్ష సాయి కార్ ను కొనేప్పుడు 20 lakhs కాయిన్స్ బ్యాంకు నుండి తీసుకొని వచ్చి స్టాఫ్ తో ఆ కాయిన్స్ లెక్క పెట్టే వీడియోని రికార్డ్ చేశాడు. అందరిలా కార్ని నార్మల్ గా కొనేట్లే మనం కాయిన్స్ చిల్లర్ని వాడి కొనబోతున్నాం. సో అందుకోసం మనం ఎదుర్కోవాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ వీడియో హర్ష సాయి ఛానల్ కు టర్నింగ్ పాయింట్. దాని తర్వాత అతను ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చేయడం ఆపలేదు విత్ హెల్పింగ్ అప్ పీపుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఓన్లీ పీపుల్ కు హెల్ప్ చేస్తూ హర్ష సాయి గ్రో అయ్యాడు అనుకుంటే యు ఆర్ రాంగ్. అలా అయితే హెల్పింగ్ వీడియోస్ చేస్తూ చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళంతా గ్రో అవ్వలేకపోయారు? హర్ష సాయి వీడియోస్ ఒక 3 ఫ్రేమ్ వర్క్ తో రికార్డ్ చేస్తారు: ఎమోషన్, యాక్షన్ అండ్ ప్రెజెంటేషన్. ఫస్ట్ ఎమోషన్. హర్ష సాయి వీడియోస్ ఫస్ట్ 10 సెకండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫుల్ వీడియో చూడడానికి ఫస్ట్ 10 సెకండ్స్ లోనే ఎమోషన్ రీజన్ తో వీడియో స్టార్ట్ అవుతుంది. వందల పేద కుటుంబాల కోరికలను తీర్చడం లక్ష్యంగా జరుగుతున్న నా సర్వేలో ఈ కుటుంబాన్ని నేను కలిశాను. వీళ్ళ పరిస్థితి గురించి నేను తెలుసుకున్నది మీకు 2 మాటల్లో చెప్తా. ఈ నలుగురు ఆల్రెడీ సగం కూలిపోయిన ఈ ఇంట్లో ఈ బార్బర్ షాప్ మీద నుంచి వచ్చి రాని ఆదాయంతో బతుకుతున్నారు. సెకండ్, యాక్షన్. హర్ష సాయి ఏ వీడియోస్ ను బ్లైండ్ గా రికార్డ్ చేయరు. ఒక పూర్ పర్సన్ కు హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు అతను ఒక 2 months ముందే తన టీమ్ తో ఒక సర్వేను కండక్ట్ చేసి పీపుల్ ను చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రాపర్ గా ఎలా వీడియోని రికార్డ్ చేయాలో అలా చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియోను అబ్జర్వ్ చేయండి. ఐ మేడ్ ఏ పూర్ బార్బర్ ఇంటూ ఏ మిలీనియర్. అతను అన్ని కరెక్ట్ గా రికార్డ్ చేస్తుండగా ఒక హౌస్ ల్యాండ్ ఇష్యూలో ప్రెసెంట్ వీడియోని రికార్డ్ చేస్తుండగా 2 months అగో సర్వే కండక్ట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న వీడియోను ప్లే చేస్తారు. దట్స్ వై ఆ వీడియోను ప్రాపర్ వేలో రికార్డ్ చేస్తారు. థర్డ్, ప్రెజెంటేషన్. టేక్ ఎనీ వీడియో ఫ్రమ్ హర్ష సాయి ఛానల్. ఫస్ట్ టైటిల్ అండ్ థంబ్నెయిల్స్ లో మెన్షన్ చేసినవి ఫస్ట్ 10 seconds లోనే ఎమోషన్ తో పాటు రివీల్ చేసి ఆడియన్స్ ను హుక్ చేస్తారు. బట్ ఆ ప్రాబ్లం కు సొల్యూషన్ మాత్రం వీడియో ఎండ్ లోనే సాల్వ్ చేస్తారు. కానీ వ్యూవర్ హుక్ చేస్తే సరిపోదు. వాళ్ళని వీడియో మొత్తం చూసేలా హెల్ప్ చేస్తున్న వాళ్ళతో గేమ్స్ కండక్ట్ చేసి ఆడియన్స్ ను వీడియో మొత్తం చూసేలా చేస్తారు. ఓన్లీ హెల్ప్ చేస్తున్నట్టు వీడియో రికార్డ్ చేస్తే చూసే మీకు చేసే వాళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసం హర్ష సాయి అన్న వాళ్ళతో గేమ్స్ కండక్ట్ చేసి వ్యూవర్స్ ను లాస్ట్ వరకు చూసేలా చేస్తారు. దీనినే మెయింటైనింగ్ రివార్డ్ అని కూడా అంటారు. సో హర్ష సాయి అన్న వీడియోస్ లో ఎమోషన్, యాక్షన్, ప్రెజెంటేషన్ ఈ 3 points స్ట్రాంగ్ గా ఉండడం వల్ల పీపుల్స్ ఆ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు. అలా చూడడం వల్ల యూట్యూబ్ ఆ వీడియోని ఇంకా చాలా మందికి రికమెండ్ చేస్తుంది. అందువల్ల హర్ష సాయి అన్నకు వ్యూస్ మిలియన్స్ లో వస్తున్నాయి. కానీ హర్ష సాయి అన్న స్ట్రాటజీను మన ఛానల్లో అప్లై చేసి ఎలా గ్రో అవ్వాలి? అందుకోసం నేను హర్ష సాయి ఛానల్ ను స్టడీ చేస్తున్నప్పుడు ఈ 4 tips ను అబ్జర్వ్ చేశా. అండ్ ఈ టిప్స్ ఎలాంటి నీష్ ఛానల్లో అయినా వర్క్ అవుతాయి. టిప్ నెంబర్ 1, ఫోకస్ ఆన్ ద పీపుల్ నాట్ ఆల్గరిథమ్. Knowing about the game of algorithm can help you know what to do actually focus on. సో అందరికీ తెలిసిందే యూట్యూబ్ కి కావాల్సింది తన ప్లాట్ఫామ్ లో వ్యూవర్స్ ను ఎంతసేపు యాక్టివ్ గా ఉంచగలిగితే అన్ని యాడ్స్ ప్లే అవుతాయి. ఎన్ని యాడ్స్ ప్లే అయితే అంత మనీ. అండ్ సింపుల్ వేలో మనం పీపుల్స్ ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఉంచగలిగితే ఈస్ టు ఫైండ్ అండ్ రికమెండ్ వీడియోస్ దట్ ద వ్యూవర్స్ ఈస్ మోస్ట్లీ లైక్ టు వాచ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే యూట్యూబ్ ఆల్గరిథం ఎయిమ్ కూడా. సో ఆల్గరిథం డిసైడ్ చేస్తుంది వ్యూవర్స్ కు ఎలాంటి వీడియోస్ రికమెండ్ చేయాలో. ఇందులో కూడా 2 steps ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1లో వ్యూవర్స్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో అని యూట్యూబ్ ఆల్గరిథం వాళ్ళ పాస్ట్ వాచ్ హిస్టరీని బట్టి వాళ్ళకు ఏ వీడియోస్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో అలాంటి వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 2లో ఆల్గరిథం ప్రతి వీడియోని చెక్ చేస్తుంది. ఏ వీడియోకి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ వీడియోకి అన్ని రికమెండేషన్స్ వస్తాయి. లెట్స్ సే మీ వీడియోను యూట్యూబ్ 100 members కు రికమెండ్ చేసింది. అందులో 5 మంది మీ వీడియోపై క్లిక్ చేశారు అనుకోండి. అప్పుడు మీ CTR వచ్చి 5% ఉన్నట్టు. CTR అంటే క్లిక్ త్రూ రేట్. 5
5 మెంబర్స్ కాకుండా 15 మెంబర్స్ మీ వీడియోపై క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు మీ CTR 15% ఉన్నట్టు. ఒక వీడియో వైరల్ అవ్వాలంటే ఎగ్జాక్ట్ CTR అంటూ ఏం లేదు. ఎగ్జాంపుల్ కోసం నా ఛానల్లో ఒక వీడియోకు ఉన్న CTR ను అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 30 days లో 15.1% ఉంది. ఇప్పటికి కూడా thousands లో వ్యూస్ వస్తుంటాయి. సో మినిమం మీ వీడియోకి 10 to 15% CTR ఉంటే మీ వీడియోకి ఈజీగా 10 to 30K వ్యూస్ రావచ్చు. కానీ నేను చెప్పి ఈ రిమైనింగ్ 3 టిప్స్ ను ఫాలో అయితే. టిప్ నెంబర్ 2, స్ట్రాంగ్ హుక్. హర్ష సాయి ఛానల్ గ్రో అవ్వడానికి 70% ఈస్ ద హుక్ ఈస్ మెయిన్ రీజన్. కనెక్టింగ్ విత్ పీపుల్ విత్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్. మీరు ఒక వీడియోని చేస్తున్నప్పుడు ఫస్ట్ 10 seconds లోనే వ్యూవర్స్ ప్రాబ్లమ్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ మీ వీడియోలో ఉన్నట్టు హుక్ ను స్టార్ట్ చేశారు అంటే వ్యూవర్స్ మీ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు, లేకపోతే మీ వీడియోని స్కిప్ చేసేస్తారు. అందుకోసం హుక్ పై మోర్ కాన్సన్ట్రేషన్ చేయండి. టిప్ నెంబర్ 3, వాయిస్ ఓవర్ ఈజ్ ఎవ్రీథింగ్. నాకు తెలిసినంత వరకు హర్ష సాయి అన్న చేసే హెల్పింగ్ వీడియోస్ కన్నా ద వే ఆఫ్ హీ టాకింగ్ వల్లే పీపుల్ తన వీడియోస్ కు అడిక్ట్ అవుతున్నారు. కొన్నిసార్లు మన నుంచి అవతల వాళ్ళు ఏదో ఒకటి దాస్తూ ఉండొచ్చు. ఒక విషయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా నిజాన్నైనా దాస్తూ ఉండొచ్చు. ఒక వీడియోని క్రియేట్ చేయాలంటే మెయిన్ గా ఆడియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ వీడియోస్ ను ఎంత బాగా ఎడిట్ చేసినా, మీ వీడియోని ఎంత క్వాలిటీతో రికార్డ్ చేసినా, మీ వాయిస్ ఓవర్ బ్యాడ్ గా ఉంటే ఎవరు చూస్తారు? సో మన వీడియో కోసం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? అందుకోసం అవుట్డోర్ లో రికార్డ్ చేస్తున్న వారు వైర్లెస్ మైక్ ను యూజ్ చేసి ఆ వాయిస్ ను ఎన్హాన్స్ చేయొచ్చు. ఇండోర్ లో వాయిస్ ఓవర్ ఇస్తున్న వాళ్ళు ఫస్ట్ ఒక రూమ్ లో డోర్స్ అండ్ విండోస్ ను క్లోజ్ చేయండి, అన్నెసెసరీ సౌండ్స్ రాకుండా. తర్వాత మీరు రికార్డ్ చేసిన వాయిస్ ను ఎన్హాన్స్ చేయాలి. అందుకోసం అడోబ్ పోస్ట్ కార్డ్ ను యూజ్ చేయండి. టిప్ నెంబర్ 4, థంబ్నెయిల్స్. మీరు హర్ష సాయి అన్న థంబ్నెయిల్ ను చూశారంటే వెంటనే ఆ థంబ్నెయిల్స్ పై క్లిక్ చేయాలని ఉంటుంది. బికాస్ థంబ్నెయిల్స్ లో హర్ష సాయి అన్న బిగ్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ తో ఆడియన్స్ మైండ్ లో ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తారు. ఈ ట్రిక్ మిస్టర్ బీస్ట్ 2015 నుండి యూజ్ చేస్తున్నాడు. ఇలా మీ థంబ్నెయిల్ పై క్లిక్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములాను అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఒక వీడియోలో ఉంటాయి, కానీ పీపుల్స్ మీ వీడియోపై క్లిక్ చేస్తేనే కదా వాళ్ళకు తెలిసేది. లుక్, యువర్ వీడియో ఇస్ ద ప్రోడక్ట్ whereas the title and thumbnail is the packaging. First people notice చేసేది ప్యాకేజింగ్ నే. దట్స్ వై మీరు స్క్రిప్ట్ అండ్ వీడియో రికార్డ్ చేసే ముందే టైటిల్ అండ్ thumbnail ను క్రియేట్ చేయాలి. అది కూడా మినిమం 2 or 3 thumbnails ఉండాలి. మీకు ప్రాపర్ గా thumbnail ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఓన్లీ 20 వీడియోస్తోనే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్ను గెయిన్ చేయగలిగింది. అండ్ ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, మీట్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. Bye.